తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. పంటలు నీటి పాలవగా చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలతో బైంసాలోని పలు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. బాస్రలో రవీంద్రపూర్ కాలనీలో చిక్కుకున్న వారిని పోలీసులు తెప్పల సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. భారీ వర్షాలు అన్నదాతల పంటలను కోలుకోలేని దెబ్బకొట్టింది. కొన్ని చోట్ల చెరువులు గంటిపడితే దానికి కిందున్న పంటలు నామరూపాలు లేకుండా పోయాయి. గతేడాది నిర్మల్లో నీట మునిగిన జీఎన్ఆర్ కాలనీ వాసులు ఇప్పటికీ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వరదలు ఎప్పుడు తమ కాలనీని ముంచెత్తుతాయో అని భీతిల్లుతున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పర్యటిస్తున్నారు. దెబ్బతిన్న పంటలను సందర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొమరంభీం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేసి 60,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. మరికొన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.